శంకర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఈరోజు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం అందజేయడం జరుగుతుంది. దాదాపు 28 లక్షల మంది ఈరోజు డైరెక్ట్ లైవ్ చూడటం జరుగుతుంది. మనకి ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈరోజు మనకి ప్రేక్షకులందరికీ కూడా కొన్ని ముఖ్యమైన సమాచారం వివరించుకున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. మీరు ముఖ్యంగా చూసుకుంటే విప్రోత్సవం ఫిబ్రవరి 4వ తేదీన జరగబోతోంది. అసలు మీరు అందులో ఎటువంటి పార్టిసిపేషన్ చేస్తున్నారు? సార్ చాలా నమస్కారం అండి. నా పేరు శంకర్ నీలు భాగవతుల. నేను ఈ విప్రోత్సవం 2024 సభకి ప్రచార బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను. త్రూ సోషల్ మీడియా, అలాగే ఛానల్స్, ప్రింటింగ్ అండ్ పబ్లిసిటీ, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా చూసి బాధ్యతల్ని నేను నిర్వహిస్తున్నాను. ఈ విప్రోత్సవం 2024 అనేది ఇది బ్రాహ్మణుల ఐక్యత కోసం నిర్వహిస్తున్నటువంటి సభ. ఇది విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 4వ తేదీన సిరిపురం జంక్షన్ దగ్గర గురుజాడ కళాక్షేత్రం అని ఒక పెద్ద ఆడిటోరియం ఉంది, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. అందులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విశాఖపట్నంలో కొంతమంది పెద్దలు, అలాగే కొంతమంది బ్రాహ్మణ కార్యకలాపాల్లో బాగా నిమగ్నమయ్యి నిత్యం ఈ కార్యక్రమాల్లో ఉండే పెద్దలు కొంతమంది కలిసి ఆ తేదీని నిర్ణయించడం జరిగింది. దానికి కమిటీ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అందులో ప్రచార బాధ్యతల్ని నాకు అప్పచెప్పారు. అందులో భాగంగానే నేను ఈరోజు మీ స్టూడియోకి వచ్చాను సార్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ విప్రోత్సవం అంటే ఏంటండి? అసలు దీనికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి? రైట్. విప్రోత్సవం అంటే పేరులోనే ఉంది. విప్రుడు అంటే బ్రాహ్మణుడు కోసం చేస్తున్న ఉత్సవం కాబట్టి ఇది విప్రోత్సవం. గతంలో చాలా పేర్లు పెట్టారు, బ్రహ్మగర్జన అని పెట్టారు, బ్రాహ్మణ సదస్సులు అని పెట్టారు. కానీ అయితే విప్రోత్సవం అనేది విశాఖపట్నంలో మా ముందు తరం వాళ్ళు, అంటే మా సీనియర్లు, ఆనాటి అంటే ఒక 25-30 సంవత్సరాల క్రితం విశాఖ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కలిసి అప్పట్లో విప్రోత్సవాన్ని చాలా పెద్ద భారీ స్థాయిలో ఒక పెద్ద బ్రాహ్మణుల సదస్సు చేశారు. అది చాలా విజయవంతమైంది. ఆ కార్యక్రమానికి నేను బాగా చిన్నవాడినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి దుద్దిళ్ల శ్రీపాదరావు గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. నేను ఆయన దగ్గర నుంచి చూశాను. వాళ్ళ అబ్బాయి శ్రీధరబాబు, ఇప్పుడు శ్రీధరబాబు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తెలంగాణలోని మన కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లో ఆయన మంత్రిగా ఉన్నారు. శ్రీధరబాబు గారు కూడా గతంలో మేము పెట్టిన మీటింగులకి చాలా మీటింగులకు వచ్చారు. ఆయన బ్రాహ్మణ సంఘాల మీటింగులకు వచ్చారు, మేము నిర్వహిస్తున్న మీటింగులకు కూడా వచ్చారు. అంటే ఇది ఏంటంటే విప్రోత్సవం అనేది పేరు బాగుంది. అలాగనే ఇంకా బ్రాహ్మణ చైతన్య సదస్సు అని కానీ, బ్రహ్మ గర్జన అని కానీ, ఈ టైటిల్స్ కంటే ఇది కొంచెం బాగుంటుంది, సాఫ్ట్గా ఉంది, ఈజీగా వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఈ విప్రోత్సవాన్ని అనే టైటిల్ పెట్టడం జరిగింది సార్. దట్ గతంలో ఈ పేరుతో చేసిన మా ముందు తరం వాళ్ళు చేసిన కార్యక్రమం ఈ విప్రోత్సవాన్ని చేశారు. అది బాగా హైలైట్ అయింది. సో ఈరోజు కూడా మేము విప్రోత్సవం చెప్తే గతంలోని మేము చేసామండి, ఆ విప్రోత్సవంలో మేము పాల్గొన్నామండి అని కొంతమంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. సో ఒక్కసారి మళ్ళీ ఆ పేరుని గుర్తు చేసి దాని ద్వారా బ్రాహ్మణులందరినీ మనం ఒక సభ పెడదామని ఉద్దేశంతో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది సార్. అయితే లాంగ్ గ్యాప్ వచ్చినట్టుందండి లెక్క. మీరు చెప్పినట్టు మీరు బహుశా లాస్ట్ టైం మీరు చెప్పింది మీరు చిన్న వయసు చెప్తున్నారు. ఇప్పటికి వచ్చేప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. అంటే విప్రోత్సవం అన్న పేరుతోటి మనం యాక్టివిటీ చేయలేదు, కానీ గత 15-20 సంవత్సరాల నుంచి విశాఖ నగరంలో బ్రాహ్మణ యాక్టివిటీస్ అవుతూనే ఉన్నాయి సార్. ప్రధానంగా మేము చెప్పుకునేది మా దగ్గర జరిగిన ఇదేంటంటే భారతదేశంలోని ఎక్కడా లేనట్టు విధంగా ఎక్కడా పెట్టినటువంటిది మొట్టమొదటి పివి నరసింహారావు గారి విగ్రహం సిరిపురం బంగ్లా, మన గవర్నర్ బంగ్లా జంక్షన్ కి ఎదురుగుండా అది మా ఆధ్వర్యంలోనే అది పెట్టడం జరిగిందండి. పివి నరసింహారావు గారి విగ్రహం మనం పెట్టడం జరిగింది. అక్కడి నుంచి గత 10 సంవత్సరాలు అంటే కరోనా ముందర వరకు కూడా విద్యా వికాసం అని ఒక కార్యక్రమం, అంటే ఈ స్కూళ్ళలో పాఠశాలలో చదువుతున్న నిరుపేద బ్రాహ్మణుల పిల్లలకి ఎల్కేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వాళ్ళ సంవత్సరానికి సరిపడా పుస్తకాలన్నింటి కూడా నోట్ పుస్తకాలు వాళ్ళకి ఇంతకుముందు ఇప్పుడంటే గవర్నమెంట్ నోట్ పుస్తకాలు కూడా ఇస్తున్నది. సో ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇచ్చడం ప్రారంభం
ల్యాబ్ ఇవ్వడం ప్రారంభించిందో మేము అప్పుడు ఆఫ్ చేస్తాం ఆ కార్యక్రమాన్ని. సో మేము ప్రతి సంవత్సరం 2500 మందికి పైబడే పిల్లలందరికీ కూడా పిలిచి మేము పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం. అలాగే అడపదడప మా దృష్టిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫీజులు కట్టుకోలేకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్, మెడికల్, అలాగే ఐఐటీలు, ఎన్ఐటీలో చదివే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే, మా దృష్టికి వస్తే, అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయినప్పటికీ కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి మేము ఫీజులు అవి కట్టడం, అలాగే ఏదైనా చిన్న లీగల్ సమస్యలు అంటే ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాతో చెప్పుకుంటే అంటే మా స్థాయిలో చేయగలిగింది చేసామండి. కొన్ని సమస్యలు ఉంటాయి మన స్థాయి దాటి ఉంటాయి, అవి మనం చేయలేం, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేయడం కష్టం. మా స్థాయిలో ఉండి చేయగలిగేవి మనం చేసాము, యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే ఈసారి ఏంటంటే ఇంకా కరోనా 2019 నుంచి కరోనా వచ్చింది కాబట్టి ప్రభుత్వం మీకు తెలిసిందే లాక్డౌన్ వ్యవహారాధీనం. సో ఒక 2.5-3 సంవత్సరాల దాకా ఎక్కడ కూడా మీటింగ్లకి పెర్మిషన్లు కానీ ఇవ్వలేదు. ఒకవేళ పెర్మిషన్లు ఇచ్చినా ప్రజలు కూడా ముందుకు రాలేదు భయంతో, ఎందుకంటే వస్తే కరోనా వస్తుందని భయంతో రాలేదు. సో ఇప్పుడు పరిస్థితులన్నీ సర్దుమణిగాయి. అందుకు మనం విప్రోత్సవం చేద్దామని ఒక సభ పెడదామని నిర్ణయించుకున్నాం. సభ పెడదామని నిర్ణయించుకున్న తర్వాత విప్రోత్సవం పేరు దానికి పెట్టాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనకందరూ తెలిసి ప్రపంచంతో కూడా ఆర్థిక పరంగా చాలా దెబ్బతింది. ప్రత్యేకించి ఇటువంటి మహాసభలు, పెద్ద సభలు చేయాలి అని అంటే మనకు ఆర్థిక వనరులు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్థిక వనరులు మనకు సమకూర్చేది ఎవరు? ప్రధానంగా వ్యాపార రంగంలో బాగున్న వాళ్ళు, వ్యాపార రంగంలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు దీనికి ₹1-2 ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. కరోనా వచ్చిన తర్వాత అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మేము ఇటువంటి పెద్ద సభ చేయడానికి కనీసం ఒక 10-12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మూలాన్ని అంటే మా కమిటీకి ఉన్న ఇది ఏంటంటే మేము సభ చేస్తున్నాము, డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము వెళ్ళి ఎవరిని అడగం సార్. సభ చేస్తున్నాము, డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు కూడా ఈ రోజు వరకు ₹1 మేము ఎక్కడ దగ్గర వసూలు చేసింది ఇదే కాదు. గతంలో చేసిన కార్యక్రమాలు కూడా టీవీ నరసింహరావు గారు విగ్రహం పెట్టించిన, ప్రతి సంవత్సరం 2500 మంది బ్రాహ్మణ పిల్లలకు ఉచితంగా పుస్తకాలు ఇచ్చినా మేము ఎవరు కూడా ఇలా చేస్తున్నాం, మీరు డబ్బులు ఇవ్వండి అని మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు సార్. మా కమిటీలో సభ్యులు ముందు మేము కూర్చొని మేము ఎంతెంత వేయగలం, మేము ఎంతెంత దీనికి పూలప్ చేయగలం అని మేము డిసైడ్ చేసుకున్న తర్వాత మేము చేస్తున్న పనిలో నిబద్ధతని, నిజాయితీని గ్రహించి ఎవరైనా వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి ఒకసారి మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇదో మా ముందు నుంచి 10,000 ఉంచండి, లేదంటే మా నుంచి 20,000 ఉంచండి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి చెప్తే కానీ ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి చందా పుస్తకం పట్టుకుని ఏ రోజు కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సార్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా ఈ విప్రోత్సవ కార్యక్రమానికి కూడా ఈ భారీ బడ్జెట్ కూడా మేము ఎవరిని కూడా ₹1 అడగట్లేదు సార్. ఇందులో ఏంటంటే మాలో కొంతమంది ప్రముఖులు ఉన్నారు, అవి త్వరలో పేర్లు చెప్తాము. సో వాళ్ళు ముందుకు వచ్చారు, మనం ఒక సభ పెడదాం, దీనికి అయ్యే ఖర్చులు వ్యాపారస్తులు సభ పెడదాం, దీనికి అయ్యే ఖర్చులు మేము పెట్టుకుంటాము అని చెప్తాము. అంటే మా లాంటి వాళ్ళంతా కూడా మేము యాక్టివిటీ అంటే ఆర్గనైజింగ్ సైడ్ మేము ఉన్నాం సార్. ఫైనాన్స్ దీనికి వేరే ఉన్నారు. సో ఇప్పుడు నేను ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే ఇందులో నేను పని చేస్తున్నాను సార్, వర్క్ చేస్తున్నాను. ఆర్థికంగా పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన మద్దతుతోటి, వాళ్ళు వచ్చిన ప్రోత్సాహంతో జరుగుతుంది. సో అందుకని ఈ ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది. అయితే శంకర్ గారు, ఇప్పుడు ఫిబ్రవరి 4వ తేదీన మీరు విప్రోత్సవం నిర్వహిస్తున్నారు. అవును సార్. ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది, అంటే ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. సో మీరు ఈ 4వ తారీఖున నిర్వహించే దానికి మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మనది ముందు నుంచి ఎప్పటి నుంచో మేము ఇదే చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తాను కూడా. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో నెంబర్ గేమ్ కి ఇంపార్టెంట్. నెంబర్కి మెజారిటీ, ఒక్క ఓటుతో గెలిచిన వాడే, ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చిన వాడే గెలిచినట్టు లెక్క. సో ఈ ఇంట్లో ఈ కోవలో ఏం చేస్తున్నది అంటే, నేను ప్రత్యేకంగా ఎవరికి ఏం చెప్పక్కర్లేదు సార్, మన వాళ్ళు మేధావులు, మా వాళ్ళు అందరికీ అన్నీ తెలుసు. అయితే ఈ కోవలో ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా సామాజిక పరంగానే, సామాజిక వర్గం అంటే కుల పరంగానే చూసి ఈ టికెట్లు కేటాయించడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నది. ఇప్పుడు చెప్తాను, బీసీలకి ఇన్ని టికెట్లు ఇచ్చాం, ఇన్ని చెప్తున్నారు కదండి. సో ఇవన్నీ కూడా కులపరంగా జరుగుతున్న యాక్టివిటీ, ఇది కాదనడానికి ఏం లేదు. ఇప్పుడు చిన్న ఇదండి, ఆంధ్రప్రదేశ్ లో కులాన్ని, రాజకీయాన్ని వేరువేరుగా చూడలేం. తెలంగాణలో కొంతవరకు కుల ప్రభావం తక్కువ. అవును సార్. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం
క్యాస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఏ వర్గమైనా చెప్పింది 100% కరెక్ట్. అయితే ఈ సందర్భంలో ఏంటంటే బ్రాహ్మణులు కూడా ఒక కన్సిడరబుల్ పర్సెంటేజ్ అనేది బ్రాహ్మణులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారండి. ఎంత ఉన్నారండి అంటే నాకు తెలిసి ఒక 78% ఉంటారని నేను అనుకుంటున్నాను సార్. సో దాని పద్ధతి ప్రకారం, దాని లెక్క ప్రకారం మనకి ప్రభుత్వాలు మనల్ని గుర్తించాలి కదా, మన సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలి కదా. సో ఈ కోవలో మనం ఏంటంటే నెంబర్ ని చూపించుకోలేకపోతున్నాం. మన వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటారు విశాఖపట్నంలోనే, అంటే లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు నా దగ్గర అనాలిసిస్ లేదు, కానీ విశాఖపట్నంలో 1,50,000 నుంచి 2 లక్షల బ్రాహ్మణులు ఉన్నారని అంటారు. వేరు ఎక్కడున్నారు తెలియాలి కదా. సో ఈ నెంబర్ గేమ్ ప్రధానంగా జరిగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక వర్గాల వారీగానే ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ కూడా వచ్చే పరిస్థితిలో మన సామాజిక వర్గానికి ఇంత నెంబర్ ఉందని మనం చూపించుకోకపోతే ఏ ప్రభుత్వమైనా మనకు ఎందుకు చేస్తుంది, అది ప్రశ్న. సో ఆ భాగంగానే మనం కూడా ఉన్నాం, మనం కూడా ఈ సమాజంలో ఒక భాగం. మనం కూడా మేబీ 7%, 8%, అంతకంటే తక్కువ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు కులగణన చేస్తున్నారు, చేస్తే కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది మనకి. తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కనీసం ఓ వీధికి వెళ్తే ఓ 3-4 ఉంటారు ఆ వీధిలో. సో వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఈ పాటికి వస్తాను నేను. సరే అండి. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అనేటప్పటికీ అగ్రవర్ణాలను పేరు పడిపోయింది. అగ్రవర్ణాలు అనేటప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఆ పక్కన పెట్టాం కాసేపు. సో అగ్రవర్ణాలు అనే దృష్టికి వచ్చేప్పటికి మీరు ఆశిస్తున్నటువంటి స్థాయి సహాయం ప్రభుత్వం నుంచి అందరికీ మీరు భావిస్తున్నారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ ప్రభుత్వాన్ని మనం నిందించే కంటే ముందు మన ఇంట్లో ఏం జరుగుతుందన్న లోపాన్ని ముందు మనం గ్రహించాలి. ఇంట గెలిచి గెలవాలి అని అన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను సార్, సామాజిక వర్గపరంగా మనం కొంచెం వెనకబడి ఉన్నాం సార్. అంటే వర్గపరంగా అనట్లేదు, చైతన్య పరంగా, ఐక్యత పరంగా వెనకబడి ఉన్నాం సార్. అంటే మన బ్రాహ్మణులని చాలా మంది మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు, హైయెస్ట్ పొజిషన్ లో సీఈఓలు ఉన్నారు కంపెనీలకి. ఏమీ లేని తిండి కూడా 2 పూట్ల తిండికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏమైందంటే మన ఈ జరుగుతున్న గత 20-30 సంవత్సరాల నుంచి తీసుకున్నట్టయితే ఇటుపక్క ఈ సీఈఓలు ఇటుపక్క వెళ్తున్న ఉద్యోగాల శాతం తగ్గింది, పేదరికం పెరుగుతుంది బ్రాహ్మణ సామాజిక వర్గంలో. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే మనకి ముందు చెప్తాం, మంది మేధావి వర్గం ఉంటారు, ఆలోచించి చేయగల వర్గం ఉంటారు. సో మన ఇంట్లో జరుగుతున్న లోపాన్ని మనం గ్రహించి దాన్ని మనం పరిష్కరించుకోకపోతే అది నిజంగా అది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. ఎందుకంటే రేపన్న రోజున బ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఈ రోజు ఊహించుకోవచ్చండి. సో ఈ సామాజిక పరంగా ఇందులో సార్ మాకు పొలిటికల్ ఎజెండాలు కానీ ఇంకోటి కానీ ఏమి లేవు సార్. అదే అడగబోతున్నాను. ఎందుకంటే చెప్పండి. ఫిబ్రవరి 4వ తారీఖు చెప్పారు మీరు. అవును సార్. ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఈ కానీ మార్చి 1st వీక్ గానీ అంటున్నారు. అవును సార్. రాజకీయ సమరం, రాజకీయ రణరంగం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది. అవును సార్. సో ఈ సందర్భంలో ఈ టైం చూస్ చేసుకొని మీరు పెట్టారని నాకు డౌట్ వచ్చింది. అంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను, మనకి 2019లో కరోనా వచ్చింది. సుమారు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మనకి భారీ మీటింగ్లకు పెట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అదంతా ఆర్థిక వనరులు మెయిన్. ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నా అంటే మన గవర్నమెంట్ డబ్బు ఏమి అవ్వదు కదా. కుల సంఘం మీటింగ్ పెట్టుకున్నా అంటే గవర్నమెంట్ డబ్బు ఏమి అవ్వదు, ఏదో రాయితీలు ఉండవు వీటికి. ఈ డబ్బంతా మనం పోగేసుకొని ఒక చోట కూర్చొని ఆ డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. ప్రధానంగా వ్యాపార వర్గాలు మనకి ముందుకు రావాలి. బ్రాహ్మణులని వ్యాపార వర్గాలు కూడా తక్కువ మంది ఉంటారు. మనంతా కూడా ఉద్యోగాలు, ఈ వ్యవహారాలు, పౌరహిత్యం, అర్చకత్వం వీటిలో ఉంటాం కాబట్టి మనం అంతగా ఇట్లాంటి వాటికి మన రోజువారీ మన జీవితానికి మనం బతకడానికి సరిపడే డబ్బుల్లోనే మనం చూసుకుంటే ఇందులో నుంచి తీసి మళ్ళీ ఇందులో పెట్టలేం సార్. ఇది కావాలి ఇటువంటి జరగాలంటే వ్యాపార వర్గాలు ముందుకు రావాలి. ఏదైనా కూడా ఏ ఆర్గనైజేషన్ అని వెళ్ళాలంటే వ్యాపారస్తుల డబ్బులు అంటే ఉద్యోగస్తుల కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, అది పర్సెంటేజ్ తక్కువ. అది ఉద్యోగస్తులు తను తెచ్చుకున్న జీవితం తన నెలవారి కుటుంబ పోషణకే కట్టగట్టుగా ఉంటున్నాయి ఈ రోజు రేట్లు పెరిగిపోయి. సో అందువల్ల వ్యాపార వర్గం ముందు మాకు వ్యాపార వర్గాలు ముందుకు వచ్చేసరికి మాకు సమయం పట్టింది రావడానికి. అది వాళ్ళు ఇప్పుడు వచ్చారు, చింత చేద్దాం. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్? ఒక మంచి కార్యక్రమం చేయడానికి సమయంతో పని లేదు, సమయంతో పని లేదు. ఏదో రోజు మనం ప్రారంభిస్తున్నాం, ఎక్కడో ఒకటి మొదలవ్వాలి, ప్రారంభిస్తున్నాం. సో దీనిని ఈ విప్రోత్సవాన్ని
ఆసరాగా అంటే ఇది దాని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా రాష్ట్రంలో ఇలాంటి సభలు ఒక 4 జరిగాయి అనుకోండి, విప్రోత్సవం సక్సెస్ అయినట్టే లెక్క కదా. స్ఫూర్తి ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు ఇంత బాగా చేశారు, దగ్గర ఒక కొన్ని వేల మందిని వాళ్ళు చోట కూర్చోపెట్టి సభకు నిర్పించారంటే ఇది రేపు నెక్స్ట్ వేరే ఇంకొక విజయవాడ జిల్లాలో జరగచ్చు, విజయవాడ కృష్ణా జిల్లాలో జరగచ్చు, లేదా ఇంకో జిల్లాలో జరగచ్చు. సో ఇది ఇక్కడ ఆరంభం అయింది, ఇలాగ వ్యాప్తి చెందిందంటే అంతకంటే మనకి కావాల్సిన మంచిదే ఉంది సార్. ఈ సదస్సు ద్వారా సార్ మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇందులో మరొకసారి చెప్తాను సార్, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం అనేది ఏమీ లేదు సార్. ఎందుకంటే ఒకటి నేను చెప్తున్నాను, మన బ్రాహ్మణులందరూ విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు. రేపు సభ పెట్టి మేము పలానా వాళ్ళకి ఓటు ఇవ్వండి అంటే మూకుడు గంప గుర్తుగా వెళ్ళి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అలాగే మేము ఎవరికైనా ఓటు ఇయ్యొద్దు అని చెప్పినా, ఫలానా అభ్యర్థి మీరు ఓటు వేద్దని చెప్పినా ఇలా ఎవరు మానేసే పరిస్థితి ఉండదు. రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పేసి కంప్లీట్ చేస్తాం. రాజకీయ పరంగా మేము ఎవరిని రాజకీయ పరంగా నిర్వాహకులైన మేము ఎవరిని ప్రభావితం చెయ్యలేమని మేమే చెప్తున్నాం. సో అది అక్కడ ఆపేద్దాం. రాజకీయం కోణం లేదు ఇందులో. మిగతా కోణాలు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే యాక్చువల్గా ఇందులో బ్రాహ్మణుల ఐక్యత సాధించడమే దీని ప్రధానమైన ఎజెండా సార్. అంటే బ్రాహ్మణ ఐక్యత సాధించిన ద్వారా తద్వారా ఒక సామాజిక వర్గంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా మన సమాజంలో ఒక భాగం. ఎందుకంటే కొన్ని సందర్భాలు వచ్చేసరికి నేను ప్రత్యక్షంగా చూశాను సార్, అసలు కొన్ని విషయాలు వచ్చేసరికి అసలు బ్రాహ్మణ సామాజిక వర్గం ఒకటి ఉందనేది మర్చిపోయారు సార్. అంటే ఐక్యత గురించి మీరు మాట్లాడారు. ఐక్యత గురించి ఐక్యత ఎలా ఉందో మీరు భావిస్తున్నారు? ఐక్యత అంటే ప్రెసెంట్ చైతన్యం ఉంది సార్, బ్రాహ్మణుల్లో ప్రతి ఒక్కరికి చైతన్యం ఉంది, బయటకు రావాలన్న తపన ఉంది. అయ్యో మనం కూడా వెళ్ళి మాట్లాడాలి, మనకు అన్యాయం జరుగుతుంది అన్న ఆలోచన కూడా ఉంది. మనకు అన్యాయం జరుగుతున్న ఆలోచన ఉంది, గుండెల్లో బాధ ఉంది, బయటకు రావాలన్న తపన ఉంది. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద రావాలన్న దాంట్లో డౌట్ లో ఉన్నారు. అలాంటి డౌట్ లో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి రేపు విప్రోత్సవం 2024. ఒక చిన్న అంశాన్ని మీతో మాట్లాడదలుచుకున్నాను శంకర్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ సార్, బ్రాహ్మణులు సార్ ఈ రోజు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, లేదా వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అయితే ఈ ఆర్థికంగా చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో కానీ, పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ, గత ప్రభుత్వాలు కనుక తీసుకుంటే ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అందులో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ విద్యాపరంగా కానీ ఇంకా ఇతర సహాయం కూడా అందించిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రభుత్వ పరంగా మీకు అందవలసిన సహాయం అందుతుంది కదా? అంటే ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయం అందుతుంది. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్, అది ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ నేను మీరు అడుగుతుంటే నా మనసులో అదే వచ్చింది. ప్రభుత్వ పరంగా అందుతుంది, నిజంగా చెప్తున్నా. ప్రభుత్వ పరంగా అందుతున్న మన బ్రాహ్మణులు కొంతమందికి చైతన్యం లేక వాటిని కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అది చెప్పండి. అంటే ప్రభుత్వం అందించే సహాయాన్ని అందుకోలేకపోతున్నారన్నది వాస్తవం. అందుకోలేకపోతున్నారు. అంటే ఒక అవగాహన లేకపోవడం వల్ల, అంటే మనకెందుకులే అని చెప్పి ఒక నిర్లిప్తతో కారణంగానో, ప్రభుత్వం నుంచి వచ్చే ఆ స్కాలర్షిప్లు పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉంటాయి కదా, అవి కూడా అందుకోలేకపోతున్నారు, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అది ఎందుకు అంటే ఒక రకమైన, అంటే అందరినీ అనట్లేదు, కొంతమందిని కొంచెం మానసిక, అంటే కొంచెం ఈ సమాజంలో ఉన్న ఈ పరిస్థితుల వల్ల బ్రాహ్మణుల్ని కొంచెం అణగదొక్కుతున్నారనే ఒక ఆలోచన వల్ల ఒక నిర్లిప్తత అనేది ఏర్పడింది సార్ బ్రాహ్మణ సమాజంలో. దాన్ని మనం పోగొట్టగలగాలి. చైతన్యం ఉంది కానీ వెళితే ఏమిటో వెళ్ళకపోతే, అంటే ఒక్కసారి పరిస్థితులు ఏంటంటే కొన్ని పరిస్థితులు మన వాళ్ళు బ్రాహ్మణులను చెప్పుకోవడం కూడా ఆలోచిస్తున్నారు. అది పోగొట్టాలి. అలా అది పోగొట్టిన రోజునే, రేపటి రోజున మన పిల్లలకి ఒక సందేశం ఇవ్వగలం అనేది ఒకటి ఆలోచన. ఒక చిన్న పాయింట్ అండి, మీరు ఇంతకు మాట అన్నారు, బ్రాహ్మిన్స్ అని చెప్పుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చారంటారు ఇలాగా? అది ఎందుకు వచ్చారు అన్నది ఏంటంటే, ఇప్పుడు కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. కాలంలో మార్పులు సహజం. కాలచక్రం తిరుగుతున్నప్పుడు 1,00,000 మార్పులు వస్తూ ఉంటాయి. కాలానుగుణంగా చెందిన మార్పులు ఒకటి ప్రధానంగా ఏంటంటే, మనలో ఇక్కడ మెయిన్ ఒకటే సార్, మనం యునైటెడ్ గా ఉన్నట్టయితే ఈ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా అవే సాల్వ్ అయిపోతాయి. మనం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మనం కలవడానికి, ఒకరికొకరు కలవడానికి మనం ఇష్టపడట్లేదు.
ఏవో ఒక రకమైన కారణాలు ఉంటాయి. అలా కాకుండా మనం అందరం కూడా సంఖ్యాపరంగా మనం ఉన్నాము, మనం అందరం ఐక్యంగా ఉన్నాము అని అడిగితే సార్ ఇప్పుడున్న మనం వర్ణించుకున్న ఈ సమస్యలన్నీ కూడా ఓవర్ నైట్ పోతాయి. నేను దీనికి ఒకటే రీజన్, ఐక్యత ఐక్యత ఐక్యత. మనకి ఇంతకుముందు ఇంకో మంచి పాయింట్ చెప్తా. మనకి ఇంతకుముందు ఒక 25-30 సంవత్సరాల క్రితం వరకు శాఖ భేదాలు ఉండేవి. ఒక శాఖ వాళ్ళని పెళ్లిళ్ళే మనం చేసుకోలేని పరిస్థితి ఉండేది. అవే శాఖ వాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఇక్కడ శాఖా భేదాల వల్ల బ్రాహ్మణ సమాజం కొంతవరకు నష్టం పొందింది. ప్రధానమైన కారణం ఎందుకంటే ఐక్యత లోపించడానికి కారణం ఏంటంటే శాఖా భేదాల పరంగా కొంత ఐక్యత లోపించింది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న ఈ పరిస్థితులు చూసినట్టుకంటే శాఖా భేదాల విషయంలో మంచి సంచలనాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎవరు పట్టించుకోవట్లే. నేను ఇతర శాఖ అమ్మాయిని నేను చేసుకున్నాను, నా శాఖ ఒకటి కాదు నాది. అలాగే చాలా మంది ఉన్నారు చేసుకుంటారు శాఖ భేదాలు కాదండి. కులాల వారిగా కూడా అందరూ కూడా అగ్రవర్ణాల వారు కానీ మిగతా కానీ కులం అనేది కూడా పక్కకు వెళ్తున్నది. సమాజం ఒకటి అయిపోయింది. సమాజం ఇంకా ఒకటి అయిపోలేదు సార్. నేను ఈ విషయంలో మీతో ఏకీపించను. సమాజం అంతా ఒకటైపోవడానికి ఇంకా టైం ఉంది. ఇంకా నా అంచనా ప్రకారం ఇంకొక 56 సంవత్సరాలు టైం పట్టచ్చు. ఒక 56 సంవత్సరాలు టైం పెట్టాక అప్పుడు బహుశా మనం ఉండము, మీరైనా నేనైనా ఇద్దరం కూడా ఈ లోకంలో ఉండము. కానీ అప్పుడు ఇంకా కులం అనేది నెమ్మదిగా తగ్గిపోతుంది. అయితే తగ్గిపోయేదానికి మీ వెంట నేను నుంచి ప్రశ్న నా ప్రశ్న నేను వేసుకుంటున్నా. అయిపోయేదానికి మరి ఈ ఏర్పాట్లను ఎందుకు అయ్యాను మీరు అడగచ్చు. కానీ ఏంటంటే ప్రస్తుతం మన భారతదేశ సమాజం చూసుకున్నట్టయితే కుల ప్రాతిపదిక మీద నడుస్తుంది సార్. అది నేను మీకు చెప్పక్కర్లే. ఏ అప్లికేషన్ ఇచ్చినా క్యాస్ట్ రాయు, పోనీ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ పెడతారు. ఓసీ అని టిక్ పెట్టి వదిలేసాం అనుకోండి, యూ స్పెసిఫై సబ్ క్యాస్ట్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? సో అక్కడ కులం అనేది ఉంది. మీరు అంటుకున్న కులం లేని సమాజం అనేది బహుశా ఒక 56 సంవత్సరాలు పోయాక అది మన దేశంలో కనిపించవచ్చేమో. అప్పుడు మనో జన్మెత్తి మనం చూడాలి. అయితేనండి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి సార్. రాజకీయంగా కనుక చూసుకుంటే సార్ ఒక 40 సంవత్సరాల క్రితం ఉత్తరాంధ్రలోనే నేను పరిశీలించాను సార్. ద్రోణరాజు సత్యనారాయణ గారు ఉండేవారు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు లేని పరిస్థితుల్లో ఆయన భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకుని ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీని నిలిపినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. తర్వాత బాటం శ్రీరామూర్తి గారు ఉండేవారు. బాటం శ్రీరామూర్తి గారు కూడా రాజకీయంగా మంచి చైతన్యం పొందే వ్యక్తి ఉండేవాళ్ళు. అంటే అప్పట్లో వాళ్ళ అబ్బాయి తర్వాత ద్రోణరాజు శ్రీనివాస్ గారు అని మీకు చెప్పినట్టు తెలంగాణలో శ్రీధరబాబు గారు కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయంగా చైతన్యం కలిగించారు. అనేక మందికి రాజకీయ అవకాశాలు కూడా కల్పించారు. అది కాస్ట్ అనేది ప్రాతిపదిక లేకుండా అలా జరిగే రాజకీయాలు. సో మీరు చెప్పినట్టు అంతకుముందు కనుక వెళ్ళినట్టయితే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశారు, ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఇంతమంది ఉన్నప్పుడు బ్రాహ్మిన్స్ కి ఆంధ్రప్రదేశ్ సహాయం అందరూ భావిస్తున్నారు, అందరూ భావిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏమైతుందంటే సార్, అప్పుడు అసలు యాక్చువల్గా బ్రాహ్మిన్స్ ని ఎప్పుడు కూడా ఎడ్యుకేటెడ్ క్లాస్ కిందే ఈ దేశ చరిత్రను ఒకసారి తీసుకున్నట్టయితే బ్రాహ్మిన్స్ అందరూ కూడా పండితులు, అధ్యాపకులు, ఒక ఎడ్యుకేటెడ్ క్లాస్ కిందనే ఈ సమాజం ట్రీట్ చేసింది. అప్పట్లో ఏమైందంటే మిగిలిన కులాల్లో కూడా అంటే అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 అగ్రవర్ణాలుగా తీసుకుంటుంటే ఇందులో కొంచెం ఏంటంటే ఎడ్యుకేటెడ్ కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు ఉంటారు. గతంలో అప్పుడు చూసుకున్నట్టయితే ఈ కింద బీసీలు ఎస్సీలు వీళ్ళు కూడా కొంచెం అప్పట్లో విద్యాపరమైన సౌకర్యాలు ఉండేవి కాదు వాళ్ళకి. ఇప్పుడు విద్యాపరమైన సౌకర్యాలు పెరిగి అందరికీ సమానంగానే అందుతున్నది, పెరిగాయి. వాళ్ళకు కూడా విద్యావంతులు వచ్చారు, వాళ్ళకు కూడా మేధావులు వచ్చారు. సో అందువల్ల ఏమైందని అంటే ఆటోమేటిక్ ఆ సంఖ్య పెరిగేసరికి మన సంఖ్య తగ్గింది. చూసుకున్నట్టయితే ఇది సమాజపరంగా వచ్చిన మార్పు. దీన్ని మనం ఆహ్వానించాలి మార్పుని. దీని మార్పుని విమర్శించడానికి లేదు, వద్దనడానికి లేదు, మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎందుకంటే అందరూ అభివృద్ధి చెందాలి. సో అందరూ అభివృద్ధి చెందాలి కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా అభివృద్ధి చెందాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, మీరు భావిస్తున్నారు అంతే. అయితే ముఖ్యంగా ఈ విప్రోత్సవం సందర్భంగా
కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయండి సార్. అంటే ఎజెండా అనేది ఒకటి ఉంటుంది, అందులో ఏది డిస్కస్ చేయాలి అని ఒక భావం కూడా ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఇంకా ఎజెండా మేము అనుకోలేదు సార్. అంటే మేము ఏంటంటే మన సమస్య ఏంటంటే ఫస్ట్ మేము కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే మొబిలైజేషన్. అంటే కనీసం 1,000 సంఖ్యలో ఒక చోటు తీసుకొద్దామని. సో ఇంకా ఎజెండా అది అంటే ఎజెండా అంటే మాటలు పెద్దలు వచ్చి ప్రసంగిస్తారు, అన్ని చేస్తారు. అంతా కూడా ఏంటంటే అక్కడ నో పాలిటిక్స్, రాజకీయాల గురించి మాట్లాడడానికి అవకాశం లేదు, ఏ పార్టీని పొగడడానికి అవకాశం లేదు, ఏ పార్టీని విమర్శించడానికి అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా నేను పలానా పార్టీని చెప్పుకోవడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులు ఎవరైనా ఒకరు వచ్చినా వాళ్ళు ఆ సంబంధిత పార్టీ గురించి కానీ ఆ సంబంధిత రాజకీయాల గురించి కానీ అధికార పార్టీని తిట్టడం కానీ ప్రతిపక్షాన్ని దూషించడం కానీ ఏం చేయకూడదు. అలా చేసినట్టయితే అసలు సమస్య లేదు. ఒకవేళ రాజకీయ నాయకుడు తను ఎవరొచ్చినా మనం బ్రాహ్మణ రాజకీయ నాయకుడిని కూర్చోబెడతాం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏం చేయాలో చెప్పాలి వాళ్ళు, అంతే. నో పాలిటిక్స్. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కూడా ఎలాగ అభివృద్ధి చేయాలో మాట్లాడచ్చు, కానీ ఏ రాజకీయ పార్టీని కూడా ఎత్తిపెట్టకూడదు. అసలు ముఖ్యం అనిపిస్తుంది. ఈ రోజు మన ఛానల్ 28 లక్షల మంది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు కాబట్టి మీరు అన్ని బాగా చెప్పారు ఇందులో. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రాజకీయంగా కూడా వెనకబడి ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే టికెట్స్ కానీ ఎంపీ టికెట్స్ కానీ మీరేమంటారు సార్? కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్లు కూడా ఇవ్వట్లేదు సార్. వార్డు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎవరికి ఇస్తున్నారు? ఎవరున్నారు? అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శంకర్ గారు, ఒకప్పుడు రాజకీయాలు డబ్బుతో సంబంధం లేకుండా ఉండేవి, వాస్తవం. అవును, మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఈరోజు డబ్బులతోనే రాజకీయం అనేది ఉంది, ముడిపడి ఉంది. అవును. సో డబ్బులతో రాజకీయాలు ఎప్పుడైతే వచ్చాయో వ్యక్తులకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోయింది. సో దీన్ని మీరు ఎలా భావిస్తారు? మరి కరెక్టే, ఆ ప్రభావం కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం మీద పడింది. డబ్బు రాజకీయంలో ఎప్పుడు మనీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పెరిగిందో ఆ మనీ ఇన్ఫ్లుయెన్స్ తాలూకా ఆ పోటీని బ్రాహ్మణ సామాజిక వర్గం తట్టుకోలేకపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ అంత కోటీశ్వరులు లేరు అంటే చెప్తాను. అందుకే నేను ఇంతకుముందు చెప్పా, బ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా ఉద్యోగాల మీద, పౌరోహిత్యం మీద, అర్చకత్వం మీద ఆధారపడింది. ఉపాధ్యాయ వృత్తి. ఏ టీచర్కి ఎన్ని కోట్లు వచ్చేస్తాయండి? ఓ టీచర్కి గవర్నమెంట్ లో క్లర్క్ గా చేస్తున్నవాడికి ఎన్ని కోట్లు సంపాదించేస్తాడు? అందుకని మన దగ్గర కూడా వ్యాపార పరంగా మన సామాజిక వర్గం తక్కువే, వ్యాపారస్తులు తక్కువే. ఏ సామాజిక వర్గంలో వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారో వాళ్ళు కాస్త రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోగలరు. ఆ వెసులుబాటు మన సామాజిక వర్గం లేదు. అది ఇంకొక పాయింట్ కూడా ఉందండి సార్. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. చెప్పండి. తెలంగాణ తీసుకోండి. అవును సార్. తెలంగాణ మన ఎలక్షన్స్ జరిగాయి, అందులో 2 ఎమ్మెల్యేలు డబ్బులు లేని వాళ్ళు 2 నెగ్గడం జరిగింది. వాళ్ళు పెట్టింది కూడా చాలా తక్కువ ఆయన నెగ్గారు. సరే డబ్బులు లేకపోయినా కూడా గెలవడం జరుగుతుంది. అంటే అది 1983 ఎలక్షన్స్ తీసుకోండి. అవును. టీడీపీ ఆ రోజు వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరికి కూడా డబ్బులు పెట్టిన పరిస్థితి. అవును. 85 కూడా అంతేనండి. అవును. అంటే 89 నుంచి కొంత ఈ మనీ ఇన్ఫ్లుయెన్స్ అనేది 90s తర్వాత అంటే లాస్ట్ 20 years 15 to 20 years నుంచే మనీ ఎలక్షన్స్ లో మనీ ఫ్లో బాగా పెరిగింది. అంతకు ముందు లేదు. ఇప్పుడు ఆనందరాజ్ సత్యనారాయణ గారు మీరు ఇందాక ప్రస్తావించారు, ఆయనకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆయన ఎలా రాజకీయ అట్లా నడపగలిగారు డబ్బులు లేకపోయినా? అంటే దీంతో అంటే ఆ మంచితనంతో లేదంటే ఆ ప్రజా సేవతోటో నడపగలిగి ఈ రోజు కూడా ఆ కుటుంబం రాజకీయాల్లో నెగ్గుకు వస్తున్నది. సో కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీ ఫ్లో లేకపోతే కష్టం. మీరే అంటున్నారు కదా, ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు ప్రభావం లేదని నెగ్గుకొని రావడం కష్టం. ఆ రకంగా కూడా రాజకీయంగా ఆ రకంగా వెనకబడింది అది. సో ఇలాగ రకరకాల కారణాలు అన్నింటి ఏంటంటే ఇవన్నీ కూడా సార్ నేను ఇంత ముందే చెప్పా సార్, కాలం అనేది ఎప్పుడు కూడా ఒకలా నడవదు. ఇప్పుడు రాజకీయాల్లో చూసుకోండి, ప్రతిసారి ఒకళ్ళే గెలిచి ముఖ్యమంత్రి ఎవరు? ఒక ముఖ్యమంత్రి ఓ సంవత్సరం అయితే ఇంకో ముఖ్యమంత్రి, అది కాలాన్ని బట్టి ఉంటుంది. సో అవనప్పుడు ఎందుకు అవ్వలేదనేది ఆలోచించుకొని మళ్ళీ మనం బయటపడడానికి అంటే మళ్ళీ మనం ఆ పూర్వస్థితిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. రాజకీయంగా పక్కన పెట్టేద్దాం సార్ ఆ విషయాన్ని. ఆర్థికంగా తీసుకుందాం సార్, సామాజికంగా తీసుకుందాం సార్, వైద్యపరంగా తీసుకుందాం సార్, విద్యాపరంగా తీసుకుందాం సార్, ఆధ్యాత్మిక పరంగా తీసుకుందాం సార్. సో వీటన్నిటినీ కలగలిపి క్రోడీకరిస్తే మీరు
ఈ సమాజాన్ని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ విప్రోత్సవం ద్వారా ఏం కోరుకుంటున్నారు? సార్ ఒకటి నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను, ఈ విప్రోత్సవం ద్వారా రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశ ఏం లేదు మాకు. ఈ విప్రోత్సవం ద్వారా అద్భుతాలు ఏం జరిగిపోవు, ఇది ఆరంభం. అదంటే చాలా మట్టుకి అలా స్తబ్దుగా ఎక్కడ వాళ్ళు అక్కడ అలా ఉన్నాం. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 28 లక్షల మందితోటి ఛానల్ నడుపుతున్న సంగతి ఈ రోజు దాకా నాకు తెలియదు. మీరు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఎలా తెలిసింది? ఈ విప్రోత్సవం అన్నది నిర్వహిస్తున్నాము, దీనికి వాట్సాప్ గ్రూపులు పెట్టాం కాబట్టి ఆ గ్రూపుల నుంచి వచ్చి మీకు ఎవరో వచ్చి చెప్పారు. సో మీరు ఒక సత్య కృష్ణారావు గారుగా, నా పేరు కృష్ణమూర్తి గారు, కృష్ణప్రసాద్ ఓహో నడుపుతున్నారు ఛానల్ అని తెలిసింది. ఆ కాంటాక్ట్ వరకు తెలిస్తే చాలు సార్ విప్రోత్సవం సక్సెస్ అయినట్టుగా నా దృష్టిలో. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎక్కడ సార్, చెట్టుకోకలు పుట్టుకోలు అయిపోయి సార్, ఎవరెక్కడ ఉన్నారు ఈ వీధిలో ఉన్నాం, ఈ వీధే తీసుకోండి, నేనున్న వీధి తీసుకుంటాను. మిమ్మల్ని ఎందుకు నేను ఇందులో ఎగ్జాంపుల్ నన్ను నేను చెప్పుకుంటా. నేను ఉంటున్నది అక్కయ్యపాలెంలో ఒక వీధిలో నేను ఉంటున్నాను. నా వీధిలో అంతమంది బ్రాహ్మణులు ఈరోజు నాకు తెలియదు, ఏ ఇంట్లో ఎవరున్నారో నాకు తెలియదు. సో అది తెలియజేయడానికి అరే బాగా ఈ వీధిలో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఓకే మంది కూడా ఉంది, రేపు ఏదో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నీకు ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అని నేను చెప్తాను సార్. అంటే ఎవరైనా ఒక ఇది నాకు ఇది మీడియా పరంగా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చాలా మట్టుకి పాపం మన పిల్లలందరూ కొంతమంది ఫారెన్ లో వాటిలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయి చనిపోతే నలుగురు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అన్ని చోట్ల ఆ పరిస్థితి ఉంది, నలుగురు రావడానికి ఇబ్బందిగా ఉంది సార్. వీధిలో అతనే ఒక ఎవరైనా మా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎవరైనా వ్యక్తి మరణిస్తే తెలియట్లేదు. కనీసం పని ఒక చేత సాయం చేయలేకపోయినా ఒక మాట సాయం చేయడానికైనా అక్కడ మనకు తెలియదు. ఎందుకంటే చేయాలని ఉద్దేశం ఉంది, మీకు చేయాలని ఉద్దేశం ఉంటుంది, నాకు చేయాలని ఉంది. ఎవరైనా తెలిసి అయ్యో పాపం తెలిసిన వాడు మన వాళ్ళు చనిపోయారు ఏం చేయలేకపోవడం బాగా తర్వాత ఉంటుంది. అది ఎందువల్ల చేయలేకపోయాము, మనకు తెలియకపోవడం వల్ల చేయలేకపోయాం. అదే నిజంగా తెలిసింది అనుకోండి, వెళ్తాం నిజంగా ఎవరైనా ఒక పేదవాళ్ళు చేసుకున్న వాళ్ళు చనిపోయారు అనుకోండి, కర్మకాండలు కూడా డబ్బులు లేవని అనుకోండి, ఏదో తెల్లవాళ్ళు మనం తెలిసి అప్పటికప్పుడు మన గ్రూపులు పెట్టుకుని 500 1000 రూపాయలు టక్కట కలెక్ట్ చేసి ఇస్తే పని అవుతుంది కదా. అది చేయగలం కదా అట్లీస్ట్. అలాంటి పనులు చేయడం కానీ ఈ విప్రోత్సవం ఉపయోగపడుతుంది కదా. నేను ఎంతో చెప్తున్నా, ఈ విప్రోత్సవం చేయడం వల్ల రాత్రి అద్భుతాలు జరిగిపోవు. అయితే చెప్పిన ప్రకారం ఏంటంటే విప్రోత్సవంలో సార్ ఐక్యత ఒకటి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారు, ఎంతమంది సాంస్కృతికంగా ఉన్నారు, ఎంతమంది మేధావులు పరంగా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇలాంటి వారు ఉన్నారు. ఒక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ 100% దీని ఆశయం దీని ఉద్దేశం అదే. అంతే కాకుండా రాజకీయంగా కూడా మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు కూడా అవకాశాలు కల్పించాలి కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కూడా ఇండైరెక్ట్లీ నాట్ డైరెక్ట్లీ అది మేము చెప్పాం. మీరు ప్రభుత్వ రాజకీయ పార్టీ అంటే ఈ విప్రోత్సవాన్ని ఏ రాజకీయ పార్టీకో లేదంటే రాజకీయ నాయకుడికో దీన్ని తాకట్టు పెట్టే పరిస్థితి లేదు, 100% లేదు. ఒకవేళ ఇంతమంది కలిసారు విప్రోత్సవంలో, వీళ్ళు బ్రాహ్మణులు అందరూ కలిసి వీళ్ళు ఈ భావన వ్యక్తపరిచారు, వీళ్ళు రాజకీయంగా ఎదగట్లేదు, వీళ్ళందరూ మనసులో బాగా నాటుకుపోయింది, ఇది మనం పోగొడదామని ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా విప్రోత్సవం సక్సెస్ అయినట్టు లెక్క. మీరు ఒక మంచి మాట చెప్పారు సార్ ఇంటర్వ్యూలో, సార్ అందరూ బాగుండాలి, సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు ఎదుగుతూ అందరినీ ఎదుగులా చేస్తూ అందులో మేము కూడా బాగుండాలని ఒక కాంక్ష సార్, దాన్ని చాలా చక్కగా మీరు వ్యక్తీకరించారు. అయితే ఇంటర్వ్యూ ముగించిపోయే ముందు ఇప్పుడు మీరు జరిపేటువంటి ఈ సదస్సు గురించి మీరు మన ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ ఏం లేదు సార్, నేను అందరికీ కూడా మీ ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అంటే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అందరికీ కూడా నేను చేతులెత్తి జోడించేది ఒకటే, ఈ విప్రోత్సవం 2024 అనేది చాలా మంచి ఆశయంతో మంచి ఉద్దేశంతో, ఇందులో ఎటువంటి హిడెన్ ఎజెండాలు అటువంటివి ఏమీ లేవు, కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక ఐక్యపరిచి మనలో ఉన్న వాళ్ళని నలుగురిని కలుపుదామని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమమే కానీ ఇందులో ఎటువంటి దురుద్దేశాలు కానీ అటువంటిది ఏం లేదు సార్. నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఫిబ్రవరి 4వ తారీఖున విశాఖపట్నం సిరిపురం జంక్షన్ వద్ద గురజాడ కళాక్షేత్రం అనే ఓపెన్ ఏరియా ఆడిటోరియం ఉంది, అందులో మనం అందరం కూడా ఒక్కసారి కలుద్దాం అంతే. విప్రోత్సవం అనేది మనం కలుసుకోవడానికి. ఇందులో ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, నేను మొన్న వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పా, సంకల్పం మాది, సహకారం మీది,
విప్రోత్సవం మనందరిది. ఒక్కసారి మీ జీవిత కాలంలో మీ విలువైన సమయంలో ఒక 2 గంటలు, కేవలం 2 గంటల సమయాన్ని మన సామాజిక వర్గం కోసం కేటాయించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్పి క్లోజ్ చేసేద్దాం సార్. టైం కూడా చెప్పండి సార్, ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది? టైం మనం వాట్సాప్ ద్వారా టైం కొంచెం ఇంకా ఉదయం మధ్యాహ్నం అన్నది కాస్త డైల్ అంటే దానికి ఇప్పుడే డిస్కషన్ అయినా, అందుకే లేట్ అయింది కూడా. ఫోన్ నెంబర్ అయినా అయితే తప్పనిసరిగా తప్పకుండా ఫోన్ చేస్తారు. నేను కంక్లూడ్ చేసే ముందు నా ఫోన్ నెంబర్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నా అనుభవం చెప్తున్నా, నా ముందు సీనియర్స్ అంటే నా ముందు తరం వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నంత చైతన్యవంతంగా, ఉన్నంత సహకారంగా మా జనరేషన్ లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళకి టైం ఉంది, వాళ్ళు చేయగలిచారు. మనకి టైం ఇప్పుడంతా కూడా పరుగులు పెట్టే యాంత్రిక జీవం. నేను నా కుటుంబాన్ని డబ్బులు సంపాదించుకోకపోతే నా కుటుంబం గడవదు. సో అట్లా ఎవరికి వాళ్ళం ప్రొఫెషనల్స్ గా ఉద్యోగుల పరంగా బిజీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసినంత స్థాయిలో మేము చేయలేకపోతున్నాం, కానీ ఏదో చేస్తున్నాం. మన ముందు తరం వాళ్ళు, మన భవిష్యత్ తరం వాళ్ళు, మన పిల్లలు మనం చేసేది కూడా వాళ్ళు చేసుకోలేరు. ఎందుకని అంటే వాళ్ళు మనకంటే స్పీడ్గా ఉంటారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. అందుకని ఇప్పుడున్న వాళ్ళని ఈ రోజు మనం ఈ పునాది వేయకపోతే మన భవిష్యత్ తరం వాళ్ళు చేసుకోలేరు. ఆ ఒక్క విషయాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ గ్రహించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టి మనం ఇస్తే ఆ ఇంట్లో ఎవరైనా నివసించగలరు. ఆ ఇల్లు కట్టే ప్రయత్నమే మనం చేస్తున్నాం, అంతే సార్. సో ఎవరికైనా దీని విషయంలో ఏమైనా అపనమ్మకాలు కానీ, ఏమైనా అనుమానాలు కానీ, ఇంకేమైనా వివరణలు ఏమైనా కావాలన్నా నా ఫోన్ నెంబరు 9849017667. ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, 9849017667. నా పేరు శంకర్నీలు భాగవతుల. నేను విప్రోత్సవం 2024కి ప్రచార బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా మీ గురించి కూడానండి, అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి అసలు ఈ కార్యక్రమం గురించి, దీని పర్పస్ గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులకి వివరించారు. మీలాంటి వాళ్ళు మా ఛానల్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే సార్, ధన్యవాదాలు.